హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫన్ లర్న్ విత్ దివ్య. ఈరోజు మన టాపిక్ టైమ్ అండ్ వర్క్ అండి. సో టైమ్ అండ్ వర్క్ అనేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఆల్సో వెరీ ఈజీ టాపిక్. సో జస్ట్ కొన్ని లాజిక్స్, కొన్ని ట్రిక్స్ మనకి అర్థమైతే చాలు, టైమ్ అండ్ వర్క్ అనేది ఈజీగా నేర్చుకోగలం. సో టైమ్ అండ్ వర్క్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, so A can do a work in so many days and B can do a work in so and so days. So ఇద్దరు కలిపి చేస్తే in how many days will the work be completed? ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం నేర్చుకుందాము. సో మిగతా టాపిక్స్ అన్ని నేను మళ్ళీ కవర్ చేస్తానండి. సో ఫస్ట్, A can do a piece of work in 30 days. B can do a piece of work in 60 days. So if A and B together they work, in how many days will the work be completed? అనేది క్వశ్చన్. సో A 30 B 60 ఆ రెండే ఇచ్చారండి మనకి. A B ఇద్దరు కలిపి చేస్తే ఆ వర్క్ అనేది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అనేది క్వశ్చన్. సో జస్ట్ సింపుల్ ట్రిక్ అండి. A B అని ఇలా రాసేసుకోండి. సో A అనేది 30 డేస్ వర్క్, B అనేది 60 డేస్. సో ఇక్కడ డేస్ రాసుకున్నాము. నెక్స్ట్ అంటే వీళ్ళ ఎఫిషియన్సీ. సో ఎఫిషియన్సీని బేస్ చేసుకొని ఈ ప్రాబ్లం సింపుల్గా ఎలా చేయాలో నేర్పిస్తాం. సో ఎఫిషియన్సీ ఏంటి? ఇది వర్క్ అనుకుందాం కింద వచ్చేది. సో ఎఫిషియన్సీ ఎలా కనుక్కుంటాము? రెండిటికి ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం అనేది 60 కదా. సో రెండిట్లో పెద్దది ఏదో అదే ఎల్సిఎం అవుతుంది. అండ్ పెద్దది అండ్ రెండిటితో డివైడ్ అవ్వాలి. సో 60 రెండిటికంటే పెద్దది అండ్ 60 రెండిటికి ఆ రెండు నెంబర్స్తో డివైడ్ అవుతుంది కదండి. సో 60 ఈజ్ ద ఎల్సిఎం. సో ఎఫిషియన్సీ 3 × 2 ఈజ్ 60 కదండి. సో ఇది వర్క్ అనుకుందాం, చేసిన వర్క్. ఏ ఇదే వర్క్ చేస్తాడు, బి కూడా ఇదే వర్క్ చేస్తాడు కదండి. సో 30 × 2 ఈజ్ 60. సో ఇక్కడ 60 ఉంది. ఎఫిషియన్సీ ఎంత ఉండాలి? 1. 60 × 1 ఈజ్ 60 కదండి. ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి వర్క్ అనేది రావాలి. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే వర్క్ అనేది రావాలి, సేమ్ వర్క్. సో దిస్ ఈస్ ఈ ఎఫిషియన్సీ టేబుల్ వేసేసుకున్నాం కదండి. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? ఏ అండ్ బి ఇద్దరు కలిపి చేస్తే అదే పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు అనేది క్వశ్చన్. సో ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి చేస్తున్నారు. ఎంత వర్క్ని? సేమ్ వర్క్ని. వర్క్ ఏం మారలేదు, 60నే, ఇక్కడ 60నే. సో ఇద్దరు ఒక్కొక్కరు చేస్తే ఏకి రెండింతలు శక్తి ఉంది చేయడానికి, బీకి ఏమో ఒకటే ఉంది. సో ఇద్దరు కలుపుతున్నారు. సో 2 + 1 ఎఫిషియన్సీ ఇద్దరిది కలిపేస్తున్నాను. సో 2 + 1 ఈజ్ 3. సో ఇంతకుముందు ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇది రావాలి. అంటే ఇక్కడ డేస్ రావాలంటే ఏం చేయాలి? 60ని 3తో డివైడ్ చేయాలి, అంతే కదండి. సో 3 × 2 = 60, 20. సో ఇవి డేస్ అన్నమాట. సో ఏ అండ్ బి ఇద్దరు కలిపి చేస్తే 20 డేస్లో ఆ పని అనేది అయిపోతుంది. సో మనకు కావాల్సిన ఆన్సర్ 20 డేస్. ఇఫ్ ఏ అండ్ బి టుగెదర్ దే విల్ ఫినిష్ ద వర్క్ విత్ ఇన్ 20 డేస్. లెట్స్ టేక్ అనదర్ ప్రాబ్లమ్ అండి. A can do a piece of work in 10 days, B can do a piece of work in 30 days. So if A and B together they complete the work, in how many days will the work be completed? So A అనేది 10 డేస్లో కంప్లీట్ చేస్తున్నారు. సో B 30 డేస్లో వర్క్ని కంప్లీట్ చేస్తున్నాడు. సో ఎఫిషియన్సీ కనుక్కోవాలి, తర్వాత వర్క్ ఎంత కనుక్కోవాలి. సో వర్క్ ఎలా వస్తుందండి? జస్ట్ ఈ రెండింటికి ఎల్సిఎం రాసేస్తే అదే వర్క్. సో రెండింటికి పెద్ద నెంబర్ ఏంటి? 30. అండ్ 30 అనేది రెండు నెంబర్స్తో డివైడ్ అవుతుంది. సో 30 ఈజ్ ద ఎల్సిఎం. సో మనకి కావాల్సిన వర్క్ ఎంత? 30. ఎఫిషియన్సీ ఎలా క్యాలిక్యులేట్ చేద్దాము? 30/10 ఈజ్ 3. అంటే 10 × 3 వేస్తే 30 వస్తుంది కదండి. నెక్స్ట్ ఇక్కడ ఎఫిషియన్సీ ఎంత? 30 × 1. 30/30 is this efficiency. 30/10 is A's efficiency. నెక్స్ట్ మన ప్రాబ్లం ఏంటి?
ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి చేస్తున్నారు అదే వర్క్ని. వర్క్ ఏం మారదు కదండి, 30 ఇక్కడ 30 ఉంటే ఇక్కడ 30నే. అండ్ ఎఫిషియన్సీ ఎంత అవుతుంది, 3 + 1 = 4. సో మనకి ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది, 30/4 days. ఇది ఎంత అండి, 7.5. అంటే 7.5 daysలో ఏ అండ్ బి ఇద్దరు కలిపి చేస్తే 30 అనే వర్క్ కంప్లీట్ అవుతుంది. సో టైమ్ అండ్ వర్క్లోనే నెక్స్ట్ మోడల్ అండి. ఏ అండ్ బి టుగెదర్ దే కెన్ వర్క్ ఇన్ 6 days and B alone can do the same work in 8 days. In how many days can A finish the work? So A and B together they work in 6 days. B ఒక్కడే 8 daysలో చేస్తాడు. సో అయితే ఏ ఒక్కడు ఎన్ని డేస్లో చేస్తాడు అని క్వశ్చన్. సో సేమ్ ఎఫిషియన్సీ మెథడే తీసుకుందామండి. AB A + B. సో ఇక్కడ మనకి ఏ గురించి ఇన్ఫర్మేషన్ ఏం లేదు, బి గురించి ఏంటి, డేస్ ఇచ్చాడు. సో డేస్, ఎఫిషియన్సీ, వర్క్. సో సేమ్ అలానే రాసుకుందాము. ఏ ప్లస్ బి 6 daysలో అయిపోతుంది అని చెప్పాడు. సో ఇద్దరు కలిపితే ఏ బి ఇద్దరు కలిపితే 6 daysలో అయిపోతుంది. సో బి ఒక్కడే చేస్తే 8 daysలో అయిపోతుంది. అది ఎంతవరకు మనకు తెలియదు. ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకుందాం ఇప్పుడు. సో ఎంతమంది ఉంటే ఎన్ని నెంబర్స్ ఉంటే అన్నిటికీ ఎల్సిఎం తీసుకోవడమే. సో 48 కదండి, 6 8 48. or otherwise 24 కదా, 24 also can be the LCM. సో పెద్ద నెంబర్ 8. సో 24 అనేది రెండిటితో డివైడ్ అవుతుంది. సో 24 is the LCM. సో ఈ వర్కే ఏ ప్లస్ బి కూడా చేస్తుంటారు కదా, సేమ్ వర్క్. సో సేమ్ 24 ఇక్కడ రాసుకుందాం. వీళ్ళకి ఎఫిషియన్సీ ఇప్పుడు కనుక్కోవాలి. సో 24 ఇక్కడ ఉందంటే ఇది ఎఫిషియన్సీ అంతా ఏ ప్లస్ బి ఇద్దరికి కలిపి ఎఫిషియన్సీ 4 కదండి. 6 × 4 = 24. ఇక్కడ ఎఫిషియన్సీ ఎలా వస్తుంది, 8 × 3 = 24 కదండి. సో 8 × 3 = 24 అంటే బి ఎఫిషియన్సీ 3. అది తెలిసిపోయింది. ఏ ప్లస్ బి ఇద్దరిది కలిపితే 4. ఇక్కడ ఎవరిది ఉంది ఎఫిషియన్సీ, బి ఉంది, ఏ ఉంది. సో ఆల్రెడీ బికి 3 ఉందని తెలిసిపోయింది. ఇంకా మిగతా 1 ఎవరిది, ఏది కదండి. సో ఏస్ ఎఫిషియన్సీ is 1. సో ఒక్క ఎఫిషియన్సీ ఒక్కటి ఉంటే నెంబర్ ఆఫ్ డేస్ అన్నీ తెలిసిపోతాయి కదండి. 24 divided by 1 is 24. or 24 × 1 అనేది వర్క్ రావాలి. సో 24 divided by 1 is 24. In 24 days A can alone finish the work. సో నెక్స్ట్ మోడల్ ఏంటంటే A is twice as good as workman as B and together they finish a work in 16 days. In how many days can it be done by each separately? So A is twice as good as workman as B. అంటే A ఎఫిషియన్సీ 2 ఉంటే B ఎఫిషియన్సీ 1 అని అర్థం. సో B కంటే A డబల్ ఎఫిషియంట్ దాన్ B, అంతే కదండి. అండ్ దే టుగెదర్ దే ఫినిష్ ద వర్క్ ఇన్ 16 days. అంటే A + B ఇద్దరు కలిస్తే ఆ వర్క్ వచ్చేసి 16 daysలో అయిపోతుందంట. అయిపోయింది, ఇంకా క్వశ్చన్ అవసరం లేదు, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చేసింది కదా. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి, సపరేట్గా ఏ ఎన్ని డేస్కి వర్క్ చేస్తాడు, బి ఎన్ని డేస్ వర్క్ చేస్తాడు అనేది క్వశ్చన్. సో ఇప్పుడు ఏ ఎఫిషియన్సీ తెలుసు, బి ఎఫిషియన్సీ తెలుసు, అండ్ ఏ ప్లస్ బి ఇద్దరు కలిపితే ఎన్ని డేస్ వర్క్ చేశారో కూడా తెలుసు. సో ఏ ప్లస్ బి డేస్, ఎఫిషియన్సీ, వర్క్. సో ఏ ఎఫిషియన్సీనేమో 2, బి ఎఫిషియన్సీనేమో 1 కదండి. మనకున్న ఇన్ఫర్మేషన్ రాసేసుకుందాం ఫస్ట్. అండ్ ఏ ప్లస్ బి ఇద్దరు 16 daysలో పని అయిపోగొడతారంట. అండ్ వాటి ఎఫిషియన్సీ 2 + 1 అంతే కదండి. 2 + 1 ఎంత, 3. సో ఇద్దరిది ఎఫిషియన్సీ కలిపితే వచ్చే ఎఫిషియన్సీ ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ. సో ఇక్కడ వర్క్ ఎంత, 16 × 3 అంతే. సో ఎఫిషియన్సీ 2 యాడ్ చేసి రాసుకొని తర్వాత ఏ ప్లస్ బి డేస్, నెంబర్ ఆఫ్ డేస్ ఇచ్చారు.
సో డేస్ ఇంటూ ఎఫిషియన్సీ విల్ గివ్ యూ వర్క్. సో ఎంత పని చేస్తున్నారు ఏ అండ్ బి ఇద్దరు కలిపి 48 అనే పని చేస్తున్నారు. సో ఇక్కడ కూడా సేమ్ వర్క్ కదండి. అండ్ నెంబర్ ఆఫ్ డేస్ ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయడం కష్టమా, ఈజీనే కదా. సో 48 యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ రాసేసుకోండి. వై? బికాస్ 48 into 1 gives you 48. నెక్స్ట్ 48 divided by 2, దట్ ఈస్ 24. సో ఏ ఎన్ని డేస్లో పనిచేస్తాడు? 24 డేస్లో పనిచేస్తాడు. బి సపరేట్గా 48 డేస్ పనిచేస్తే ఆ వర్క్ అనేది ఫినిష్ అవుతుంది. సో ఇవన్నీ టైప్ 1 మోడల్స్ అండి. ఇంకా మిగతా మోడల్స్ ఇంకా చాలా ఉన్నాయి టైమ్ అండ్ వర్క్లో. ఇలాగే సింపుల్గా ఎలా చేయాలో నేను నేర్పిస్తాను. సో దానికి మీరు నా ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేయాలి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. థ్యాంక్ యూ. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐ విల్ గివ్ యూ ద రిప్లై. థ్యాంక్ యూ.